This video is made for educational and informational purposes only. Please do your research before applying. Welcome to This is Vidhey YouTube channel. Guys, ఈ రోజు ఇంకొక బిగ్గెస్ట్ హైరింగ్ గురించి అయితే మనం డిస్కస్ చేద్దాం. మనకి ఇన్ఫోసిస్ వాళ్ళు మనకి ఒక బ్రేకింగ్ హైరింగ్ అయితే మనకైతే అనౌన్స్ చేశారన్నమాట. ఫ్రీ ఇంటర్న్షిప్ని వీళ్ళైతే లాంచ్ చేశారన్నమాట. బల్క్ ఇంటర్న్షిప్ అరౌండ్ మనకి ఒక 10,000+ మెంబర్స్ని ఈ యొక్క డ్రైవ్లో వీళ్ళైతే తీసుకుంటారు. సో తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా మనకి మార్చారు ఈసారికి. 12th పాస్ వాళ్ళు, డిగ్రీ వాళ్ళు, పీజీ వాళ్ళు కూడా దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. బట్ ద థింగ్ ఏంటంటే బ్యాచెస్ మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ బ్యాచెస్ వల్ల దీనికైతే ఎలిజిబుల్ అవుతారన్నమాట. ఎక్సలెంట్ హైరింగ్, అసలు మిస్ అవ్వద్దు గైస్. ఎందుకంటే మనకి ఇన్ఫోసిస్ యొక్క ఫ్లాగ్షిప్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఉంటుంది కదా, దాంట్లోకి ఇప్పుడు ప్రెసెంట్ ఈ యొక్క హైరింగ్ అయితే చేస్తానమాట. ఆ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్ కట్గా డిస్కస్ చేస్తాను. బిఫోర్ ది కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఒక ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే ఎడ్యుకేషన్ పర్పస్ కింద వాట్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఇన్ ద అఫీషియల్ పేజ్ ఆఫ్ ఇన్ఫోసిస్, ఆ యొక్క డీటెయిల్స్ చెప్తాం. కానీ ఏది కోకో ఇన్ఫర్మేషన్ ఉందో కావాలంటే మీరు కూడా చెక్ చేసుకోవచ్చు అన్నమాట. ఫీజు కూడా పే చేయాల్సిన అవసరం అయితే లేదు. గైస్, వెరీ రీసెంట్గా మన వీధటెకి ఛానల్లో 35,000+ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ గురించి అయితే నేను డిస్కస్ చేశాను. వర్క్ ఫ్రమ్ హోమ్ యాజ్ వెల్ యాజ్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అప్డేట్స్ మనకైతే ఉన్నాయన్నమాట. అసలు మిస్ అవ్వదు. టెక్నికల్, నాన్ టెక్నికల్ అన్ని బ్యాచెస్ వాళ్ళు కూడా ఎలిజిబుల్ అయ్యే విధంగా ఆ యొక్క హైరింగ్ అయితే జరుగుతుందన్నమాట. సో తప్పకుండా అప్లై అయితే చేయండి. స్క్రీన్ మీద కూడా ఈజీగా డిస్ప్లే చేస్తాను చూడండి ఒకసారి. ఇదే మాట తమ్నైల్, దాని యొక్క వీడియో లింక్ మనకి ఈ పట్ల వీడియో డిస్క్రిప్షన్ ఉంటుంది, అక్కడ నుంచి అయితే యాక్సెస్ చేసుకోండి. సో చాలా మంచి హైరింగ్స్ మాట. ఓకే, మిస్ అవ్వద్దు. ఇప్పుడు డీటెయిల్స్ చూసేద్దాం ఇన్ఫోసిస్ యొక్క ఆపర్చునిటీ. లెట్స్ స్టార్ట్. గైస్, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మనకి క్లిక్ చేసిన తర్వాత ఈ టైప్ వస్తుంది. లాగిన్ చేసేయండి ఫస్ట్. సో ఈ జస్ట్ ఇక్కడ ఇలా మినిమైజ్ చేస్తే మనకి ఇది మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఒకసారి. సో ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్. సో డైరెక్ట్గా మనకి ఇన్ఫోసిస్ యొక్క అఫీషియల్ పేజ్లో మనం అయితే ఉన్నాం. ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ వర్చువల్ ఇంటర్న్షిప్ మనకైతే ప్రెసెంట్ వీళ్ళు ఏంటంటే మనకి 7th ఎడిషన్ ఇప్పుడైతే రన్ అవుతుందన్నమాట. 6th ఎడిషన్ వరకు కూడా కంప్లీట్ అయిపోయి మనం ప్రతి ఎడిషన్ మీద కూడా వీడియో అయితే చేస్తాం. ఇప్పుడు 7th ఎడిషన్ అయితే స్టార్ట్ చేశారు. సో చూడండి, మనకి టోటల్గా 8 వీక్స్ ఉంటుంది గైస్ ఈ యొక్క ఇంటర్న్షిప్. దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్. అది కూడా వర్చువల్ ఇంటర్న్షిప్, అంటే ఇంట్లో కూర్చొని ఈ యొక్క ఇంటర్న్షిప్ని అయితే మీరైతే పార్టిసిపేట్ చేయొచ్చు. 5 టెక్నికల్ ట్రాక్స్ ఉంటాయి. 100% వర్చువల్ అని వాళ్ళే మెన్షన్ అయితే చేసేసారు. ఓకే, సో ఇక్కడ చూద్దాం. మనం చూడండి ఒకసారి వర్చువల్ ఇంటర్న్షిప్. వీఆర్ హ్యాపీ టు అనౌన్స్ లాంచ్ 7th ఎడిషన్ ఆఫ్ ఇన్ఫోసిస్ స్ప్రింగ్బోర్డ్ ఇంటర్న్షిప్. అవర్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ హ్యాస్ బీన్ లాంచ్ ప్యాడ్ ఫర్ aspiring enthusiastic, providing a platform to work a real world ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేయడానికి, లేటెస్ట్ టెక్నాలజీస్ మీద ఎక్స్పోజర్ తీసుకురావడం కోసం వీళ్ళైతే మనకైతే డిజైన్ చేశారు. వాట్స్ ఇన్ ఇట్ ఫర్ యూ అని చెప్పి ఇన్ డెప్త్ టెక్నికల్ నాలెడ్జ్ మనకైతే వస్తుంది, ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ వస్తుంది, ఎక్స్పర్ట్ గైడెన్స్ వస్తుంది. వర్చువల్గా మీరైతే కనెక్ట్ అవ్వచ్చు. 8 వీక్స్ వర్చువల్ ఇంటర్న్షిప్. సూపర్ అప్డేట్, ఇది మాత్రం మిస్ అవ్వద్దు. ఎలిజిబిలిటీ సార్ మార్చారు గైస్. అప్లికెంట్స్ మస్ట్ బీ పాస్డ్ 12th పాస్ స్టాండర్డ్. సో 12th స్టాండర్డ్ ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు. నెక్స్ట్ చూడండి, మనకి రికగ్నైజ్డ్ బై ద యూనివర్సిటీ ఆర్ మస్ట్ బీ కరెంట్లీ పర్సూయింగ్ ఆర్ హ్యావ్ కంప్లీటెడ్. ఎవరైతే చదువుతున్న గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అండ్ కంప్లీట్ అయిన గ్రాడ్యుయేట్స్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్, అంటే ఇంకా క్లియర్ కట్గా మీకు చెప్పాలంటే 2025 పాస్ అవుట్ బ్యాచెస్, 2026 వాళ్ళు, 2027, 2028, 2029, 2030 బ్యాచ్ వాళ్ళు కూడా ఈ యొక్క పర్టికులర్ ఇంటర్న్షిప్కి మీరైతే అప్లై చేసుకోవచ్చు అన్నమాట. దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్. ఓకే, సో వీఆర్ లుకింగ్ ఫర్ ఎంథూసియాస్టిక్ లెర్నింగ్స్ కమిట్ 8 వీక్స్ వర్చువల్ ఇంటర్న్షిప్కి ఎవరైతే కమిట్మెంట్ ఉన్నారో వాళ్ళందరూ కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చు. ఇప్పుడు చూడండి ఒకసారి ప్రాసెస్ ఫర్ నామినేషన్, షార్ట్ లిస్టింగ్ అంతా కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. 31st March 2026 ఈజ్ ద లాస్ట్ డేట్. అప్పటికల్లా మీరైతే అప్లై అయితే చేసుకోవాలి. మీ యొక్క ఆ వర్టికల్ ఏంటో మీరైతే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఓకే, టు బీ ఎలిజిబుల్ స్టార్ట్ యువర్ లెర్నింగ్ జర్నీ ఇన్ యువర్ సెలెక్టెడ్ టెక్నాలజీ ఆర్ కంప్లీట్ ఆల్ రికమెండెడ్ కోర్సెస్ ఇన్ ద కరస్పాండింగ్ లెర్నింగ్ పాత్ ఆన్ ఆర్ బిఫోర్ 5th 2026 కల్లా మీరైతే కంప్లీట్ కూడా చేసుకోవాలని వీరైతే చెప్తున్నారు అనమాట. ఓకే, May 5th కల్లా కంప్లీట్ చేసుకోవాలని చెప్తున్నారు. ఇప్పుడు మనకు అసలు లెర్నింగ్ పాత్స్ ఏవే ఉన్నాయో చూద్దాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, యాంగులర్ ఫుల్ స్టాక్, పైథాన్ టెక్నాలజీ స్టాక్, జావా టెక్నాలజీ స్టాక్, డేటా విజువలైజేషన్ అన్నీ కూడా ఇప్పుడు అండ్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్లో కూడా టాప్లో ఉండవలసిన మనకి టెక్నాలజీస్ మీద మనకి ఈ యొక్క వర్చువల్ ఇంటర్న్షిప్ని అయితే రోల్ అవుట్ అయితే చేస్తున్నారు. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ప్రాసెస్ ఫర్ నామినేషన్ అండ్ షార్ట్ లిస్టింగ్ చూద్దాం. నామినేషన్ డెడ్ లైన్. ఎన్ష్యూర్ యువర్ ఇంటర్న్షిప్ నామినేషన్ సబ్మిట్ యూజింగ్ వ్యాలిడ్ ఇన్ఫోసిస్ స్ప్రింగ్బోర్డ్ రిజిస్ట్రేషన్ ఈమెయిల్ ఐడి ఓన్లీ బై 31st March. అప్పటికల్లా మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలట. నామినేషన్ ఫామ్ యాక్యురసీ ప్రాపర్గా మీరు డీటెయిల్స్ అని కూడా ఫిల్ చేయాలి. కోర్స్ కంప్లీషన్ May 5th కల్లా మీరైతే కోర్స్ అయితే కంప్లీట్ చేసుకోవాలట. ఓకే, కన్సిస్టెంట్ ఐడి యూసేజ్ కూడా ఉంటుంది. దాని యొక్క డీటెయిల్స్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ప్లీజ్ నోట్, కోర్స్ కంప్లీషన్ డస్ నాట్ గ్రాంటీ షార్ట్ లిస్ట్ అండ్ సెలెక్షన్ ఫర్ ది ఇంటర్నే డ్యూ టు లిమిటెడ్ స్లాట్ అవైలబిలిటీ. ద కోర్స్ కంప్లీషన్ డేట్ విల్ బి కీ ఫ్యాక్టర్ ఇన్ ద షార్ట్ లిస్టింగ్ ఇంటర్న్. సో వీ ఫాలో అవర్ ఫస్ట్ అండ్
ఫస్ట్ సర్వ్ అప్రోచ్ అట. అందుకే మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. May 5th కల్లా వీళ్ళ యొక్క కోర్సెస్ అన్ని కూడా మీరు సెలెక్ట్ చేసుకున్న టెక్నికల్ పాత్ బేస్ చేసుకుని మీరైతే కంప్లీట్ అయితే చేసేసుకోవాలి. ఓకే, పోస్ట్ సెలక్షన్ అండ్ ఇంటర్న్షిప్ జర్నీ ఎలా ఉంటుందంటే ఫస్ట్ తర్వాత మీకైతే బ్యాచ్ అలొకేట్ చేస్తారు. సో తర్వాత అప్డేటెడ్గా ఉండాలి మీరు. సో అటెండెన్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో టేక్ ప్రయర్ పర్మిషన్, మీరు ఏమైనా లీవ్స్ తీసుకుంటే ప్రయర్ పర్మిషన్ తీసుకోవాలట. పార్టిసిపేషన్ కంపల్సరీ అన్ని సెషన్స్కి కూడా వీళ్ళైతే చెప్తున్నారు. సో మీరు ప్రాపర్గా ఈ యొక్క ప్రాజెక్ట్లో మీరైతే ఎఫెక్టివ్గా కమ్యూనికేట్ చేయాలి. డెడ్ లైన్స్ ఇస్తారు, ఆ డెడ్ లైన్స్ బేస్ చేసుకుని మీరైతే ప్రాజెక్ట్స్ కూడా కంప్లీట్ చేయాలి. సర్టిఫికేట్ ఎలిజిబిలిటీ చూస్తే అవార్డ్ ఆఫ్ ఇంటర్న్షిప్ కంప్లీషన్ సర్టిఫికేట్, యువర్ అటెండెన్స్ అండ్ అడ్హెరెన్స్ టు అబవ్ మెన్షన్డ్. సో అటెండెన్స్ ప్రాపర్గా ఉండాలి, ప్రాపర్గా టాస్క్ కూడా కంప్లీట్ చేయాలి మీరు. మైల్ స్టోన్స్ ఇంటర్న్షిప్ విల్ బి స్ప్లిట్ ఇంటూ 4 మైల్ స్టోన్స్. సో చూస్తే మనకి 2 weeks ఈచ్ అట. యాన్ యావరేజ్ ఆఫ్ 4 మైల్ స్టోన్స్ కోర్స్ విల్ బి కన్సిడర్ అని కూడా మెన్షన్ చేశారు. తప్పకుండా ట్రై చేయండి. అసలు కిందకు వచ్చేసి మొత్తం డీటెయిల్స్ అని కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై అయితే క్లిక్ చేసిన తర్వాత మనకి వెంటనే ఇన్ఫోసిస్ సర్వే ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. సో మనకి జనరల్గా ఇన్ఫోసిస్కి ఎలాంటి మనకి నోటిఫికేషన్ అయినా మనం ఈ ఒక సర్వే ఫామ్ ఫిల్ చేస్తాం కదా. ఇలా కిందకు వచ్చేసి అన్ని డీటెయిల్స్ ఇక్కడ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇది చూడండి, విచ్ డొమైన్ ఆఫ్ ఇంటర్న్షిప్, మీరు దేనికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సా, పైథాన్ టెక్ స్టాకా, డేటా విజువలైజేషనా, జావా లేకపోతే యాంగులరా. సో ప్లీజ్ చూస్ ఫ్రమ్ ది గివెన్ ఆప్షన్స్ అనేసి ఇచ్చారన్నమాట. సో మీరు డిప్లొమా లేకపోతే బీఎస్సీయా, ఇదా నెక్స్ట్ బీబీఏ, బీసీఏ, 12th పాస్ వాళ్ళేమో అదర్స్ పెట్టేస్తారన్నమాట. ఇఫ్ యువర్ ఆన్సర్ అదర్స్, ఇక్కడ చూడండి మనకి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ అదర్స్ కూడా ఉంది. ఇక్కడ చూడండి 2025, 26, 27, 28, 29, 30 వరకు ఇచ్చారు. అందుకే 25 నుంచి 2030 వరకు కూడా అప్లై చేసుకోవచ్చని మీకు వీడియో స్టార్టింగ్లో అయితే చెప్పాను. మంచి అప్డేట్, తప్పకుండా అయితే అప్లై అయితే చేయండి. సో గైస్, ఇది మనకి వర్చువల్ ఇంటర్న్షిప్. ఇది మాత్రం ఈ యొక్క సర్టిఫికేట్ చాలా వ్యాలిడ్ గైస్. అండ్ ఈ యొక్క సర్టిఫికేషన్ అండ్ ఈ యొక్క ఎక్స్పీరియన్స్ మీకు ఫుల్ టైం ఆపర్చునిటీ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి తప్పకుండా చేయండి. సో మనకి ఇది ఇంటర్న్షిప్కి పెయిడా కాదా దాని గురించి పక్కన పెట్టేసేయండి, అది కాదు మనకి మెయిన్ ఇంపార్టెంట్. మనకి ఇలాంటి టాప్ టెక్నాలజీస్ మీద ఇంటర్న్షిప్ దొరకడమే కష్టం. సో అది కూడా 12th పాస్ నుంచి కూడా ఎలిజిబుల్ కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. వీడియో డిస్క్రిప్షన్ చెక్ చేసుకోండి. అప్లై లింక్ కోసం ఇంకొక ఎక్స్టెంట్ ఆపర్చునిటీతో మరి కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.